సరే ఇది ఒకటి. ఇందాక మనం ఇంతకుముందు బయటలో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రైస్కు సంబంధించి అసలు ఏం జరిగింది, ఇదేంటి అసలు ఎలా జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ ప్రభుత్వం ఎలా జరిగిందని అంటే, జనరల్గా వెహికల్స్ కొన్నారు, మనం చూసాం. ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి రైస్ ఇచ్చి వెళ్తుంది వాహనం, ఇంటి ముందుకు వచ్చి అన్నారు. కానీ అది గొందిమూల ఎక్కడో ఉంటుంది. అది ఎప్పుడో వస్తుందో, అది ఎప్పుడు దానికోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు, లేదంటే లేదు వెళ్ళిపోయింది, మీరు వెళ్ళిపోయింది, మీరు లేరు కదా, అందుకని మీకు ఇదిగో 10 రూపాయలు ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అది ఆ వాహనాలన్నింటినీ కొన్న తర్వాత, కొన్న తర్వాత కూడా ఈ వాహనాల్లో అక్కడ ఇవ్వటం లేదు, డైరెక్ట్గా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఈ వాహనాలు డైరెక్ట్గా అంటే జరిగినటువంటి క్రైమ్ని, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా జరిగినటువంటి క్రైమ్ని ఎలా చూడాలి అనే దానికి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది. ఎంత పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అంటే, వీటిలందరూ ఎన్ని వాహనాలు ప్రతి ఊరికి ప్రతి మండలానికి అని చెప్పిన ఆ వాహనాలను పంపించి దుర్మార్గంగా దాంట్లో నుంచి రైస్ ఇవ్వకుండా, చాలా సందర్భాల్లో కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకుండా ఆ రైస్ అన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళిపోయి మిల్స్కి ఇచ్చేయటం డైరెక్ట్గా. ఇంకా అంటే అదే గనక ఆ రైస్ మిల్స్ దగ్గర నుంచి ఇంకెవరినో కొనుక్కొని తీసుకెళ్లాలంటే అక్కడ డబ్బులు అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా దీంట్లోనే పెట్టేసి దీంట్లో నుంచి డైరెక్ట్గా తీసుకొని రైస్ మిల్స్కి ఇచ్చేసి, రైస్ మిల్స్ దగ్గర నుంచి పోర్ట్కి ఇచ్చేసి, పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేసేసి, అక్కడ ఎక్కడైతే వీళ్ళు దుబాయ్లో పెట్టినటువంటి కంపెనీలు కావచ్చు, సౌత్ ఆఫ్రికాలో పెట్టినటువంటి కంపెనీలకు డైరెక్ట్గా అక్కడ డెలివరీ ఇచ్చేసి ఆ రకంగా డైరెక్ట్ బిజినెస్ చేయటం కోసం ఎక్కడేమన్నా వాహనాలను కొని వాటి ప్రజలకు ఏదో సర్వీస్ చేస్తున్నాం అని చెప్పి ఇచ్చి వీటి నుంచి మిల్స్కి పంపించేశారు బియ్యాన్ని. మిల్స్ నుంచి పోర్టుకు పంపించారు. పోర్ట్లో ప్రాబ్లం వస్తుందనేటువంటి ఉద్దేశంతో, పోర్టు మన చేతుల్లో పూర్తిగా లేదనే ఉద్దేశంతో ఆ కాకినాడ పోర్ట్లో ఉన్నటువంటి ఎవరైతే దానికి 41% ఉన్న ఎండీగా ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి కేవీ రావుని మెడ మీద ఆయన మీద కత్తి పెట్టి ఆయన చేత బలవంతంగా అర్ధరాత్రి 1:30 సంతకాలు చేయించుకొని అతన్ని మెడబెట్టి బయటికి దోశారు. అలా వైకుంఠపురంలో నా సరుకుందు లోపలికనంటే బయటికి పోయి నెడతారు కదా, అలా బయటికి నెట్టి బయటికి పంపించేసినటువంటి పరిస్థితి జరిగింది. అక్కడి నుంచి పోర్టు రైసు వాహనాలు వచ్చేసినాయి, మిల్స్ దగ్గర కంట్రోల్లోకి వచ్చేసినాయి, పోర్టు దగ్గర సరుకు వచ్చేసింది, పోర్టు వీళ్ళ చేతుల్లోకి వచ్చేసింది, ఎక్స్పోర్ట్ చేయటం వచ్చేసింది. అంటే 5 స్టెప్స్ ఏదైతే ఉందో 5 స్టెప్స్ని కంట్రోల్లో తీసేసుకొని అక్కడ ఎక్కడైతే దుబాయ్లో పెట్టినటువంటి ఫ్యాక్టరీస్లో అక్కడ బిజినెస్ చేసి అక్కడి నుంచి వీళ్ళే బిజినెస్ని అక్కడ డైరెక్ట్ చేసేయటం మొదలుపెట్టేశారు. ఇక్కడ రూపాయికి ఉన్న బియ్యాన్ని ఇన్ని రకాలుగా మార్చి ఇంత బిజినెస్ టర్నోవర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే మరి గత ప్రభుత్వంలో చేసినటువంటి దాని మీద విచారణ జరగాలి. అది జరిగినటువంటి క్రైమ్ అంటే ఎంత ఆర్గనైజ్డ్గా చేశారు చూడండి. ప్రజలకేమన్నా ఇదంతా ఏదో పైకి మీకోసం జరుగుతున్నట్లుగా ఉంది, కానీ బిహైండ్ ది స్క్రీన్ మాత్రం పూర్తిగా అక్రమ రవాణా కోసమే ఈ యొక్క వాహనాలు అనేది కొన్నారు అనేది ఇది. దీని ద్వారా ఈజీ క్లియర్ ఇది ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇది జరిగినటువంటి క్రైమ్. మరి ఇటువంటి క్రైమ్ని ఎలా వదిలేయాలి? ఇందాకేమన్నా అది కిడ్నాప్ వ్యవహారం, ఇది చూస్తేనేమన్నా ఒక ఆర్గనైజ్డ్గా బియ్యాన్ని ఎలా ఎత్తుకెళ్ళాలనే దానికి ఒక ప్లాన్. పోర్ట్ని కంట్రోల్ తీసుకున్నారు, వెహికల్ కంట్రోల్ తీసుకున్నారు, మిల్స్ కంట్రోల్ తీసుకున్నారు, దారిలో చెక్ పోస్టులు కూడా అండి అసలు తీసేసుకున్నారు. మొత్తం దానికి ఇంత పెద్ద నెట్వర్క్ని ఈ అంశంలో నడిపారు. మరి ఏం చెప్పాలి, ఏమీ ఈ అంశాలు చూస్తే ఎంత పెద్ద దురాగతాలు, ఒకటి కాదు రెండు కాదు. మరి దీని వెనకాల అంటే దీనిపైన మరి వైసీపీ నేతలు కూడా ఎక్కడ ఏదైతే కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఎక్కడే జగన్మోహన్ రెడ్డి గారు కనపడరు, కానీ బట్ సౌత్ ఆఫ్రికా దుబాయ్లో పెట్టినటువంటి దాంట్లో వినోద్ అగర్వాల్ అనేటువంటి వ్యక్తి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇద్దరు కూడా పార్ట్నర్స్గా ఉన్నారు అని. ఎక్కడైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పాత్ర ఇక్కడ ఆయన వ్యాపారంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేదు అనేది మనకున్న సమాచారం. ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వీరభద్రారెడ్డి మాత్రం డైరెక్ట్గా ఈ మొత్తం మాఫియాని శాసించాడని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయిపోయి వెళ్ళిన తర్వాత సౌత్ ఆఫ్రికాలో మాత్రం అక్కడ ఆయనకి గోడౌన్స్, ఆ కంపెనీలు అవన్నీ వినోద్ అగర్వాల్ వీళ్ళు కలిసి వ్యాపార భాగస్వామిగా ఉన్నారని, అక్కడ ఆ వ్యాపార భాగస్వామిగా ఉన్నటువంటి దాంట్లో బిజినెస్ నడిచింది అనేటువంటిది మాత్రం ఒక బలమైనటువంటి చర్చ జరుగుతుంది. అక్కడ జరిగినటువంటి ఆ కంపెనీలు వాటన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బినామీగా వీళ్ళు నడిపారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి బిజినెస్ అంతా అక్కడ చేశారు అనేటువంటిది. అంటే ఇక్కడి నుంచి 34 రూపాయలు 44 రూపాయలు తీసుకొని అక్కడ దాన్ని 66కో 70 రూపాయలకు అమ్ముకోవడం ద్వారా హయ్యెస్ట్ మార్జిన్స్ అక్కడ బెనిఫిట్ అయ్యారు అనేటువంటిది అందుతున్నటువంటి సమాచారం. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప ఇది తెలియదు. అసలు వాళ్ళకి ఎక్కడెక్కడ కంపెనీలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏ దేశాల్లో కంపెనీలు ఉన్నాయి మొత్తం తీసి
దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.